మన ఇండియాలో కోర్టు కేసులు చూసుకున్నట్లయితే కోర్టు కేసులు సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటాయి. ఎక్కువగా ఒక విధంగా చెప్పాలంటే మన ఏపీలో కూడా కోర్టు కేసులు సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటాయి. కొన్ని కేసులు సెటిల్మెంట్ అవుతూ ఉంటాయి. అందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులపై పెట్టే అక్రమాస్తుల కేసులు చూసుకున్నట్లయితే అవి సంవత్సరాల తరబడి అయితే నడుస్తూ ఉంటాయి. అసలు ఇండియాలో కేసులు సంవత్సరాల తరబడి ఎందుకు నడుస్తూ ఉంటాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఈ వ్యక్తిని ఒకసారి చూడండి. ఈయన మాజీ న్యాయమూర్తి నాగా మారుతి శర్మ. దేశంలో ఇంతమంది జడ్జిలు ఉండగా ఇప్పుడు ఈయన గొప్ప ఏంటి అని అనుకుంటున్నారా? అయితే నేను ఇప్పుడు అక్కడికే వస్తాను. అక్రమ మైనింగ్ కేసులో బలారికి చెందిన రాజకీయ నాయకుడైన గాలి జనార్దన్ రెడ్డి ఈ శర్మ గారికి బెయిల్ కోసం 40 కోట్ల రూపాయలు ఆశ చూపారు. అయినా ఆయన లొంగలేదు. ఇది 2012లో మాట. 2012లో 40 కోట్ల రూపాయలు అంటే ఆ న్యాయమూర్తి పదవి విరమణ చేసే టయానికి అతనికి ఒక జాక్పాట్ తగిలినట్లే అన్నమాట. అటువంటి అవకాశాలను వదులుకొని తన నిజాయితీని మాత్రమే నమ్ముకున్న సమున్నతమైన వ్యక్తి ఆ న్యాయమూర్తి అని ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పుష్కర కాలం తర్వాత అంటే 12 సంవత్సరాల తర్వాత బెంగళూరు టెక్కి అతుల్ సుభాష్ విషయం మనం చూసుకున్నట్లయితే, అంటే ఇక్కడ నేను ఎందుకు పుష్కర కాలం అని మీకు చెప్పానంటే 12 సంవత్సరాల నుంచే ఆమె భార్య అతనిని వేధిస్తుంది. అతుల్ సుభాష్ గారి విషయంలో మనం చూసుకున్నట్లయితే అందులో జడ్జి గారు దుర్మార్గంగా వ్యవహరించినట్లు ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లోనైతే చాలా వీడియోలు అయితే వచ్చాయి. అంతేకాకుండా జడ్జి గారు ప్రైవేట్ సెటిల్మెంట్ చేస్తామని, అందుకోసం ఆ జడ్జి గారు ప్రైవేట్ సెటిల్మెంట్ కోసం లంచం అడిగారని అతుల్ సుభాష్ గారు తన చివరి లేఖలో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఆయన దీనికి సంబంధించిన ఒక వీడియోను కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. ఇక గాలి జనార్దన్ రెడ్డి గారి విషయం చూసుకున్నట్లయితే గాలి జనార్దన్ రెడ్డి గారు హీరో అయ్యారు. ఎందుకంటే అతను తనపై వచ్చిన మైనింగ్ మాఫియాను కప్పిపుచ్చుకోవడానికి జడ్జి గారికో లేదంటే కోర్టు సభ్యులకో అతనైతే లంచం ఇచ్చి ఆయన కేసు నుంచి బయటపడడం జరిగింది. కానీ అతుల్ గారు జడ్జి గారికి డబ్బులు ఇవ్వలేక చివరికి ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డి గారు హీరో అయితే అతుల్ సుభాష్ గారు ఇక్కడ విలన్ గా ఉన్నాడని చెప్పవచ్చు. ఇక మన ఇండియాలో చూసుకున్నట్లయితే అన్ని వ్యవస్థలతో చూసుకున్నట్లయితే న్యాయ వ్యవస్థలో చాలా తక్కువగా లంచాలు తీసుకుంటారని చెప్పవచ్చు. ఇక న్యాయ వ్యవస్థలో తీర్పు అనేది చాలా లేట్ గా ఎందుకు వస్తుందని మనం చూసుకున్నట్లయితే కాలం చెల్లిన చట్టాలు, జడ్జిల కొరత, ఇలా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు ఎలా ఉన్నాయో అలాగే అన్ని పరిమితుల మధ్య పనిచేస్తూ సత్వర న్యాయం అందించడం అనేది ప్రాక్టికల్ విషయం అయితే కాదు. అలాగే 12 సంవత్సరాల క్రితం ఒక సంఘటన అయితే జరిగింది. అదేమిటంటే ఢిల్లీలో నిర్భయ ఉదాంతం తర్వాత భోపాల్లో అదే తరహా హత్యాయత్నం అయితే నమోదైంది. ఈ కేసులో పోలీసులు చాలా త్వరగా విచారణ చేసి కోర్టులో కేసు పక్కాగా నడిపి నేరస్తులకు 3 నెలల్లో శిక్ష వేయించి శభాష్ అనిపించుకున్నారు. అయితే దాదాపుగా 11 ఏళ్ల తర్వాత తేలిన విషయం ఏంటంటే నేరం ఆరోపణ చేయబడిన వ్యక్తి ఒక అమాయకుడని, ఒక మనిషి జీవితంలో 11 ఏళ్లు నాశనమైపోయాయని కోర్టు గ్రహించింది. అంతేకాకుండా రోజు కూలీ నాలీ చేసుకునే ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు. ఇప్పుడు ఆ వ్యక్తి బయట ఏదైనా పని చేసుకుని బతుకుదామంటే అతనికి పని ఇచ్చే వాళ్ళు కూడా లేరు. చట్టం అతనిని నేరస్తుడు కాదని విడుదల చేసిన ఈ సమాజం మాత్రం అతనికి ప్రతిరోజు శిక్ష వేస్తూనే ఉంటుంది. అయితే క్రిమినల్ కేసుల కన్నా సివిల్ కేసులు చాలా దారుణంగా ఉంటాయి. ఇక మనం సీరియల్ చూసుకున్నట్లయితే సీరియల్ ఏళ్ల తరబడి ఎలా నడుస్తాయో అలాగే సివిల్ కేసులు కూడా అలాగే నడుస్తాయి. అయితే సివిల్ కేసుల విషయాల్లో కూడా జడ్జిలు తమ తమ పరిమితులకు లోబడి పనిచేస్తూ ఉంటారు. అయితే జడ్జిలు లంచగొండులు ఉండరు అని నేను చెప్పడం లేదు. కొందరు జడ్జిలు లంచగొండులుగానే ఉన్నారు. అయితే ఏ రంగంలో చూసినా సరే లంచగొండుతనం అనేది కంపల్సరీగా ఉంది. జడ్జిల మీద ఆరోపణలు చేయడం కంటే కాలం చెల్లిన చట్టాల ప్రక్షాళన, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు మొదలైన వాటి మీద దృష్టి పెడితే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని నా ఉద్దేశం. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో మీకు ఏమనిపించింది ఏంటి అనే విషయాన్ని అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.